నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్న యువ నాయకులు అని చెప్పుకోవచ్చు. అప్పట్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు బాగా హల్చల్ అయిపోయింది. అదేవిధంగా అదే పార్టీకి సంబంధించిన అంటే బాగా అనుకూలస్తురాలని చెప్పుకోవచ్చు శ్రీరెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియాలో బాగా ఒక వైరల్ నడుస్తుంది. వాళ్ళిద్దరికి పెళ్లి జరగబోతుంది, పెళ్లి జరుగుతుంది. కొన్ని మీమ్ పేజెస్ కూడా బాగా అట్రాక్టివ్గా వాళ్ళిద్దరి మధ్య దండలు వేసుకోవడం, తాలిబొట్టు కట్టడం అలాంటివి బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈ వైరల్లో ఎంత నిజం ఉందంటారు? నేను ఆ శ్రీరెడ్డి మీద నిజంగా సింపతితో మాట్లాడిన మాటలు నిజమే. ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోకుండా తను ఏదో కొంచెం అపార్థం చేసుకుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను అన్నమాట, ఆవిడ చేసిన పని తప్పు. ఎవరో మాటలు విని నీకు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నావు అంటే నీకు తెలివితేటలు ఉన్నాయి, మంచి తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటల్ని మంచి కోసం వాడితే ఈరోజు నీ జీవితం ఇంకోలాగా ఉండేది. నువ్వు ధన మాన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాచినట్టయితే చివరికి నీకేం మిగిలిందో గుండె మీద చేసుకొని ఆలోచించు. ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అయినా వచ్చిందంటే వాళ్ళే ఓడిపోయారు, అది వేరే విషయం. పోనీ డబ్బులు సంపాదించుకున్నావా? అది లేదు. లాస్ట్కి శ్రీరెడ్డి అంటే ఒక ఆట బొమ్మలా మిగిలిపోయింది. అది ఎవరో చేయలేదు, నువ్వే చేసుకున్నావు. ఆ వీడియోలు పెట్టి ఆ వీడియోలు చూసుకున్నట్టయితే వీళ్ళందరూ నా ఫ్యాన్స్ అని ఒక భ్రమలో ఉండిపోయి, కానీ నువ్వు పూర్తిగా పతనం అయిపోయిందనే విషయం తెలియకుండా ఉన్నావు. తీరా చూస్తే అంతర్ధానం అయిపోయింది. ఇక్కడ మొదట్లో నువ్వు అన్నావు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ఒకరోజు పెళ్ళంగా ఉంటానని చెప్పి. మొదట నువ్వే కదా మొదలు పెట్టావు. తర్వాత నువ్వు చిన్న పిచ్చి పిచ్చి చేష్టలు చేసావు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముద్దు పెడితే ఎలాగుంటుంది, కౌగులించుకుంటే ఎలాగవుతుంది, లేదా ఆయనతో సంగమిస్తే ఎలాగుంటుంది, రియాక్షన్స్తో చెప్పావు. నీకైతే ఆయన్ని పెళ్లి చేసుకుందామని పేకల దాకా ఉంది. మరి అవతల వాళ్ళకి కూడా ఉందో లేదో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా నా జన్మ తరించిపోతుంది అన్నట్టుగా మాట్లాడితే చివరకు నువ్వే ఫూల్ అవుతావు. చేసుకుంటే పర్వాలేదు, చేసుకోవాలని మేము కోరుకుంటాం. అంతలోనే మళ్ళీ అంటే బయట ఇచ్చామన్నమాట. ఏదో సరదాకి అంటే సరదాకి పెళ్లి చేసుకుంటానంటావా? సరదాకేమో బైరెడ్డితో నువ్వు అంటే సంఘం ఇస్తానంటావా? సరదాగా ఇవన్నీ చేసేయి. ఏమో నువ్వు పెద్ద మనిషి అనుకున్నాం మేము. అందువల్ల శ్రీరెడ్డి ఒకసారి తను చేసిన పనుల గురించి ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుంటుంది. లేదంటే నిన్నెవరూ కొట్టరు. చిన్నగా వచ్చి బైరెడ్డి చెదగొట్టేస్తాడు, దాంట్లో సందేహం లేదు. ఇంకా ఇలాంటి పనులు కానీ 4-5 పనులు చేసావంటే నిన్నెవరో తెలుగుదేశం వాళ్ళు ఎవరో హాని తలపెట్టరు. ఆయన తాలూకు మనుషులు చాలు మళ్ళీ ఇక్కడ ఉండకంటే వెళ్ళిపోవడానికి. నిజాలు తెలుసుకొని నువ్వు నిజాయితీగా బ్రతకడం నేర్చుకుంటే నీకున్న తెలివితేటలు నీకు ఉపయోగపడతాయి, మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. అంతేగాని ఎవరో చెప్పారని నువ్వు రోజుకి గబ్బు మాటలు మాట్లాడితే నీ దగ్గర గబ్బు మాత్రమే మిగిలిపోతుంది. అది సార్, ఆ శ్రీరెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సామాజిక వర్గం రెండు ఒకటే, ఇద్దరు రెడ్లే. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా సార్? అంటే ఆవిడ కలగంటుందంటే ఎలా పెళ్ళి అవుతుందని ఆవిడ చెప్పింది కదా, ఒకరోజు పెళ్ళంగా ఉన్నా సరే నా జీవితం ధన్యం అయిపోతుందని. ఆవిడకి ఆలోచన ఉంటే ఆయనకి ఎందుకు ఉంటుంది ఆలోచన? ఒకటి. రెండు, ఆ సామాజిక వర్గం చాలా ఎంత మంచిదో అంత చెడ్డది. ఏమన్నా తేడా వస్తే మనుషుల్ని కైమా చేసేస్తారు, ముక్కలు చేసేస్తారు మాట వాళ్ళు. అందువల్ల ఏదో మైక్ ముందు మాట్లాడేసినట్టు, లైట్ల ముందు కెమెరా ముందు మాట్లాడేసినట్టు మాట్లాడితే మన సిద్ధార్థ రెడ్డి తాలూకు సేన ఉన్నారు, ఎత్తుకుపోతారు అన్నమాట. ఎక్కడికి ఎత్తుకుపోతారో ఆవిడకే తెలియదు. సరే, ఆమె ఆర్టిస్ట్ నిలదొక్కున్నప్పుడు కూడా ఇటు మన ఫిల్మ్ నగర్ దగ్గర కొంచెం బట్టలు పొదీసి ఇవన్నీ హల్చల్ చేసింది. అంత చేసినా సరే ఆమెకి ఎందుకు సభ్యత్వం రాలేదంటారు? ఇంకా అప్పుడు ఆవిడకి అంతే మరి కాదు, అడవలేకపోయింది. ఇదేంటంటే ఒక టార్గెట్ లేకుండా పనిచేసే వాళ్ళకి చివరికి మిగిలేదు అదేనండి. ఓ టార్గెట్ ఉందనుకోండి, అయ్యా నీకు నా జీవితాన్ని నా ధనమాన ప్రాణాలని తృణంగా పెట్టి మీ పార్టీకి సేవ చేస్తున్నాను, నాకు మీరేమి ఇస్తారు? మహిళా కమిషన్ ఏదో మొత్తానికి అడిగి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది. కానీ ఊరందరికీ చెడ్డ అంటే ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలందరికీ చెడ్డైపోయావు, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెడ్డైపోయావు. నీ మీద అందరూ కూడా కనిపిస్తే చంపేస్తారు.
అంత చెడ్డ పేరు తెచ్చుకున్నావు. చివరి మిగిలింది ఏమిటి? నిన్ను తిట్టకుండా ఆంధ్రదేశంలో ఉన్న మహిళలందరూ తిడుతున్నారు. ఇంచుమించు రోజాని ఎంతగా తిడుతున్నారో శ్రీరెడ్డిని కూడా అంతగానే తిడుతున్నారు. దీంట్లో నువ్వు సంపాదించింది ఏమిటి? చెడ్డ పేరు తప్ప. ఒరిగేది ఏమిటి? పతనం అయిపోవడం తప్ప. ఎవరో మాటలు విని నీకు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నావు అంటే నీకు తెలివితేటలు ఉన్నాయి, మంచి తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటల్ని మంచి కోసం వాడితే ఈరోజు నీ జీవితం ఇంకోలాగా ఉండేది. నువ్వు ధన మాన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాచినట్టయితే చివరికి నీకేం మిగిలిందో గుండె మీద చేసుకొని ఆలోచించు. ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అయినా వచ్చిందంటే వాళ్ళే ఓడిపోయారు, అది వేరే విషయం. పోనీ డబ్బులు సంపాదించుకున్నావా? అది లేదు. లాస్ట్కి శ్రీరెడ్డి అంటే ఒక ఆట బొమ్మలా మిగిలిపోయింది. అది ఎవరో చేయలేదు, నువ్వే చేసుకున్నావు. ఆ వీడియోలు పెట్టి ఆ వీడియోలు చూసుకున్నట్టయితే వీళ్ళందరూ నా ఫ్యాన్స్ అని ఒక భ్రమలో ఉండిపోయి, కానీ నువ్వు పూర్తిగా పతనం అయిపోయిందనే విషయం తెలియకుండా ఉన్నావు. తీరా చూస్తే అంతర్ధానం అయిపోయింది. ఇక్కడ మొదట్లో నువ్వు అన్నావు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ఒకరోజు పెళ్ళంగా ఉంటానని చెప్పి. మొదట నువ్వే కదా మొదలుపెట్టావు. తర్వాత నువ్వు చిన్న పిచ్చి చేష్టలు చేశావు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముద్దు పెడితే ఎలాగుంటుంది, కౌగులించుకుంటే ఎలాగవుతుంది, లేదా ఆయనతో సంగమిస్తే ఎలాగుంటుంది, రియాక్షన్స్తో చెప్పావు. నీకైతే ఆయన్ని పెళ్లి చేసుకుందామని పేకల దాకా ఉంది. మరి అవతల వాళ్ళకి కూడా ఉందో లేదో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా నా జన్మ తరించిపోతుంది అన్నట్టుగా మాట్లాడితే చివరకు నువ్వే ఫూల్ అవుతావు. చేసుకుంటే పర్వాలేదు, చేసుకోవాలని మేము కోరుకుంటాం. అంతలోనే మళ్ళీ అంటే బయట ఇచ్చామన్నమాట. ఏదో సరదాకి అంటే సరదాకి పెళ్లి చేసుకుంటానంటావా? సరదాకేమో బైరెడ్డితో నువ్వు అంటే సంఘం ఇస్తానంటావా? సరదాగా ఇవన్నీ చేసేయి. ఏమో నువ్వు పెద్ద మనిషి అనుకున్నాను మేము. అందువల్ల శ్రీరెడ్డి ఒకసారి తను చేసిన పనుల గురించి ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుంటుంది. లేదంటే నిన్నెవరూ కొట్టరు. చిన్నగా వచ్చి బైరెడ్డి చెదగొట్టేస్తాడు, దాంట్లో సందేహం లేదు. ఇంకా ఇలాంటి పనులు కానీ 4-5 పనులు చేసావంటే నిన్నెవరో తెలుగుదేశం వాళ్ళు ఎవరో హాని తలపెట్టరు. అంటే వైసీపీ పార్టీ ఓడిపోయిన మరుక్షణం శ్రీరెడ్డి మాత్రం ఆ జనసేనకి టీడీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నట్టు మనకు కొన్ని బాగా వీడియోలు కూడా వైరల్ అయ్యాయి, చూసారా? లేదండి, అలాగ అనుకున్నాను. మద్దతుగా మాట్లాడుతుంది అనుకున్నాను, కానీ ఆ మద్దతులో వ్యంగ్యం ఉంది, వెటకారం ఉంది. మద్దతు కాదు ఆ వ్యంగ్యం ఏంటంటే నువ్వు చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ మీరు అసలు సమర్థురా, మీరు అసలు పాలన సాగించగలరా, ఏం చేశారు? ఆడంగిలా ఏడ్చుకోవడం కాదు, ఒకరు 3 పిల్లలు కాదు, ఇప్పుడు 4వ పిల్లలు అంటే గవర్నమెంట్ వచ్చింది దాన్ని ఏడుకో అని చెప్పడం, ఇలాంటి కొన్ని చొరకలు అంటించింది ఈ రోజుకి కూడా. అంటే వాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి పశ్చాత్తాపంతో కూలిపోతుంటే ఇక్కడ మన కొడాలి నాని కానీ రోజా కానీ శ్రీరెడ్డి కానీ ఎక్కడ తగ్గటం లేదు వాళ్ళు.